యాదగిరిగుట్ట ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య నిన్న అసెంబ్లీ సమావేశంలో భాగంగా యాదగిరిగుట్ట దేవస్థానం ఎంప్లాయీస్ బదిలీల విషయంలో అసెంబ్లీలో మాట్లాడుతూ బదిలీలు చేయొద్దని దేవాదాయ శాఖ మినిస్టర్ కొండ సురేఖ గారిని కోరడంతో యాదగిరిగుట్ట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ అయ్యా ఆలేరు ఎమ్మెల్యే గారు మీరు ఒక ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు మాత్రం దేవస్థాన ఉద్యోగులే ఓటు వేసి గెలిపించినట్లు 10-20 మంది కోసం అసెంబ్లీలో ఆలేరు అసెంబ్లీ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు ఆలేరు నియోజకవర్గ ప్రజల కోసం ఆలేరు అసెంబ్లీ అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడతారనుకుంటే మీరు మాత్రం దానికి విరుద్ధంగా ఎంప్లాయీస్ బదిలీలు చేయొద్దని అసెంబ్లీలో మాట్లాడడం బాధాకరంగా ఉంది. ఇక దీన్ని భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు అసెంబ్లీలో మాట్లాడాలని భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట పట్టణ శాఖ తరపున డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ దేవస్థాన ఉద్యోగుల బదిలీ విషయం పైన ఒక 6 నెలలు ఆగాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నిన్న ఎండోమెంట్ మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈ విషయం పైన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రభుత్వం రాకముందుకు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దేవాలయ అభివృద్ధి అనేది ఆగిపోతుంది, ఈ ఉద్యోగుల వల్ల మేము ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చాక మేము బదిలీ చేస్తామని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా మీరు ఎంప్లాయీస్ బదిలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మీరు భారీగా డబ్బు తిన్నారా, లంచం తిన్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంకైనా ముట్టిందండి. దేనివల్ల మీరు వాళ్ళ బదిలీని అడ్డుకుంటున్నారు. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు నిన్న అసెంబ్లీలో వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఇబ్బందికరంగా ఉంది, చదువుకుంటారని చెప్పి అంటున్నారు. అంత చిన్న పిల్లలు ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పిల్లలు అనేది ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళు వాటిపైన పూర్తి ఎంక్వైరీ చేయండి. అవినీతి ఉద్యోగుల విషయంలో మేము ఏమంటలేదు, మీ ఇష్టం వచ్చి బదిలీ చేయమని మాట్లాడుతున్నారు. అక్కడ ఉందే మొత్తం అవినీతి కనిపిస్తలేదు మీకు. ఇప్పుడు ఉన్నటువంటి డిఈలు కానీ ఏఈలు కానీ ఏఈఓలు కానీ వీళ్ళ గురించి రోజు ఒక చరిత్ర పేపర్లో వస్తూ ఉన్నది. ఆయన కూడా మీకు ఎందుకు కనిపిస్తలేదు? మీరు నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యేనా, లేకపోతే ఈ ఉద్యోగస్తులకు ఎమ్మెల్యేనా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని గెలిపించిన ఈ యొక్క ప్రజలకు మీరు చెప్పే సమాధానం ఏంటి? కేవలం ఒక 20 మంది ఎమ్మెల్యేలకు 20 మంది ఉద్యోగస్తుల కోసం ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడితే మీకు స్థానిక సమస్య మీకు పట్టింపు అవసరం లేదా అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క ఎంప్లాయీల చరిత్రలు అందరికీ తెలుసు. గతంలో సస్పెండర్లు ఏ విధంగా ఎక్కినారు, వాళ్ళ పోస్టింగ్లు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కళ్యాణ మండపం కట్టాల్సిన ప్లేస్లో కొత్తగా షాపులు కేటాయిస్తా అని చెప్పి అంటున్నారు. మరి దాని విషయం మీకు నాకు ఎంత డబ్బు ముట్టిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతోపాటు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా గుట్ట యొక్క రూపురేఖలు మారుతాయని చెప్పేసి మేము కలగన్నాము. కానీ అదే అసంపూర్తిమైన పనులతో ఈరోజు గుట్ట విలువెల్లాడుతుంది. దాంతోపాటు మీరు భూములు కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి కూడా సరైన నష్టపరిహారం అందక వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ మీ దేవస్థాన ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవేమీ పట్టింపు లేకుండా ఈరోజు మీరు కేవలం ఉద్యోగస్తుల కోసం అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా చెడుకరమైన విషయం. అయితే దీంతో పాటు కొండపై కోసం మేము దర్శనాలు చేపిస్తాం, మంచి చేపిస్తాం, రండి కుటుంబ సభ్యులతో అని చెప్పి మీరు అంటా ఉన్నారు. మీకు ఏ ప్రభుత్వం లేనటువంటి పిఆర్ఓలో మీ 4 పిఆర్ఓలను పెట్టి మీరు దర్శనం చేస్తా ఉన్నారు. మీరు దర్శనం చేపిస్తున్నారో దందా చేస్తున్నారో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గెలవగానే యాదగిరిగుట్టలో ఉన్నటువంటి స్థానిక ఫ్లైఓవర్ అయితే ఫస్ట్ గడపార మేము దానికే పెడతామని చెప్పేసి మీరు గతంలో మాట్లాడినారు. కానీ ఎటువైంది మీ గడపారలు, ఎటువైనా మీ పార్లు ఎటువైనా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ట్రాన్స్ఫర్ల విషయంలో వెనక్కి తగ్గకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. మరియు రేపు బీజేపీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం ర్యాలీ తీసి ఈ యొక్క ఎమ్మెల్యే గారి దృష్టిపోతే దహనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.